హాయ్, నేను సురేష్ కొమ్మూరి. ఈ వీడియో పూర్తిగా తెలుగులో చేయడం జరిగింది. ఈ వీడియోలో మెయిన్గా మనం ఈవెంట్ లూప్ గురించి తెలుసుకుందాం. ఈవెంట్ లూప్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సో ఈ వీడియో ఎండ్ అయ్యే కల్లా మీకు మెయిన్గా ఈవెంట్ లూప్ అంటే ఏంటి, ఓకే, కాల్ స్టాక్ అంటే ఏంటి, కాల్ బ్యాక్ క్యూ అంటే ఏంటి, మైక్రో టాస్క్ క్యూ అంటే ఏంటి అన్న విషయాలపైన ఒక అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం మెయిన్గా ఈవెంట్ లూప్ ఎలా వర్క్ అవుతుందన్నది తెలుసుకుందాం. జావాస్క్రిప్ట్ ఇంజిన్ బ్రౌజర్లో మనకు ఏదైనా సరే ఒక యాక్షన్ కానీ ఒక ఈవెంట్ కానీ ఏదైనా జరగాలంటే అది జావాస్క్రిప్ట్ ఇంజిన్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, ఈవెంట్ లూప్కి వచ్చేసరికి మనకి ఒక కాల్ స్టాక్ ఉంటుంది. ఓకే, ఈవెంట్ లూప్లో మనకి కాల్ స్టాక్ ఉంటుంది. ఈ కాల్ స్టాక్ అనేది జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఒక హార్ట్. ఎప్పుడైతే మనం ఒక కోడ్ని తీసుకుంటామో, ఒక జావాస్క్రిప్ట్ కోడ్, లెట్స్ సే ఒక ఫంక్షన్ ఉంది, లెట్స్ సే ఏబిసి, ఇదొక మెథడ్. ఓకే, ఈ మెథడ్లో మనకి console.log స్టేట్మెంట్ ఉంది అనుకుందాం. ఏంటి, ఏబిసి ఫంక్షన్. ఓకే, ఏబిసి ఫంక్షన్ అండ్ ఇంకో console.log స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఇది స్టేట్మెంట్ స్టార్టింగ్ అన్నమాట, console.log స్టార్ట్. ఓకే, console.log స్టార్ట్, console.log స్టార్ట్, రైట్. console.log end, console.log end, రైట్. సో జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఈ కోడ్ని లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. ఎప్పుడైతే బ్రౌజర్లో ఈ కోడ్ కనబడగానే జావాస్క్రిప్ట్ ఇంజిన్ లైన్ బై లైన్ ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఎప్పుడైతే రీడ్ చేయడం స్టార్ట్ అవుతుందో అప్పుడే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ, కాల్ స్టాక్ క్యూలో. కాల్ స్టాక్, ఓకే, కాల్ స్టాక్ క్యూ అని కూడా అనుకోవచ్చు మనం. కాల్ స్టాక్ క్యూలో ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ మోడ్లో ఏమవుతుంది అంటే ఈ కోడ్ అనేది లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి మిస్ అయ్యాను, ఏబిసి ఇన్వోక్ చేస్తాను. ఓకే, సో మనకు ఒక కన్సోల్ స్టేట్మెంట్ కూడా కావాలి ఇక్కడ. ఇప్పుడు ఇది కన్సోల్, రైట్. ఎప్పుడైతే మనకి గ్లోబల్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ కోడ్ అనేది లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. ఏది, జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఈ కోడ్ని లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, మనకి ఫస్ట్ console.log స్టార్ట్ ప్రింట్ చేసింది, ఏబిసిని ప్రింట్ చేసింది. సారీ, ఇక్కడ ఏబిసి కదండి, ఏబిసి ఫంక్షన్, ఏబిసి ఫంక్షన్ని ప్రింట్ చేసింది. తర్వాత నేను కన్సోల్ ఎండ్ చేశాను. ఇక్కడ మనకి కన్సోల్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ నేను మళ్ళీ ఏబిసిని ఇన్వోక్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది అంటే జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఇది రీడ్ చేసినప్పుడల్లా ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్కి వచ్చిందో ఎగ్జిక్యూట్ చేసింది, ఈ స్టేట్మెంట్కి వచ్చిందో ఎగ్జిక్యూట్ చేసింది, ఈ స్టేట్మెంట్కి వచ్చింది ఎగ్జిక్యూట్ చేసింది. సో ఇక్కడ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ రన్ అయ్యేప్పుడు ఇది ఏబిసిని ఫైండ్ చేసింది. ఓకే, ఏబిసి అనే మెథడ్ని ఇన్వోక్ చేయడానికి ఫైండ్ చేసింది. సో అప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఈ కాల్ స్టాక్లో మనకి ఇక్కడ ఏబిసి మెథడ్ అనేది వస్తుంది. ఈ ఏబిసి మెథడ్ మనకి కాల్ స్టాక్ క్యూలోకి రాగానే ఇది ప్రింట్ చేసేస్తుంది. ఏది, ఈ స్టేట్మెంట్ ఏబిసిలో మనం ఏదైతే మెథడ్ డిక్లేర్ చేసామో ఆ మెథడ్ని ప్రింట్ చేస్తుంది. అప్పుడు ఈ ఏబిసి వర్క్ అయిపోయింది కాబట్టి ఇది కాల్ స్టాక్ నుంచి వెళ్ళిపోతుంది. ఇది కాల్ స్టాక్ నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్
మళ్ళీ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఏబీసీని మళ్ళీ కాల్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ కాల్ స్టాక్లోకి ఏబీసీ మెథడ్ అనేది మళ్ళీ రన్ అవుతుంది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఏబీసీ ఇక్కడ ఈ ఏబీసీ ఫంక్షన్ని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇలా ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది రాగానే ఇక్కడ ఈ ఏబీసీ మెథడ్కి రాగానే లైన్ ఇక్కడికి రాగానే ఇది ప్రింట్ చేసింది, కన్సోల్ని చేసింది. సో ఈ ఏబీసీ మళ్ళీ ఇక్కడ నుంచి పాపప్ అయిపోయింది. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కూడా డన్. ఓకే, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది. కాల్ స్టాక్ నౌ ఎంప్టీ. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చింది అనుకుందాం. ఏంటంటే ఒకనొక టైంలో మీకు ఒక మెథడ్ని ఒక 2 సెకండ్ల తర్వాత కాల్ చేయాలి అనుకుంటారు. ఓకే, 2 సెకండ్ల తర్వాత. సో మనకి ఏముంది జావాస్క్రిప్ట్లో సెట్ టైమ్అవుట్. మనకు తెలిసిన విధంగా సెట్ టైమ్అవుట్ అనేది ఉంది. బట్ ఇది జావాస్క్రిప్ట్ ఇంజన్లో పార్ట్ కాదు, ఇది బ్రౌజర్లో పార్ట్. ఓకే, బ్రౌజర్ మనకు అందించే ఒక ఫీచర్ అన్నమాట. మనకు కొన్ని ఏపీఐస్ ఉన్నాయి. సెట్ టైమ్అవుట్, ఫెచ్, కన్సోల్ అండ్ DOM ఏపీఐస్, రైట్? సో ఇవన్నీ వెబ్ ఏపీఐస్ అన్నమాట. ఇవన్నీ బ్రౌజర్ యొక్క పవర్స్ అన్నమాట, ఫీచర్స్. బ్రౌజర్ మనకు అందించే ఫీచర్స్. ఇవి జావాస్క్రిప్ట్లో పార్ట్ కాదు. ఈ ఫీచర్స్ని యూజ్ చేసుకొని ఈ కాల్ స్టాక్లో మనం కావాల్సిన విధంగా మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కాల్ స్టాక్ పని ఏంటి? ఏదైనా సరే ఒక ఈవెంట్, ఒక యాక్షన్ ఏదైనా సరే బ్రౌజర్ జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఎప్పుడైతే ఇది రన్ చేస్తుందో ఇమీడియట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కాల్ స్టాక్ పని మెయిన్ అది అనమాట. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ జావాస్క్రిప్ట్ని ఏమంటామంటే సింగిల్ థ్రెడెడ్ సింక్రోనస్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ సింగిల్ థ్రెడెడ్ సింక్రోనస్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ సింగిల్ థ్రెడెడ్ synchronous language. సో ఎప్పుడైతే మనకి ఇందులోకి కోడ్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది, కాల్ స్టాక్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. దీని మెయిన్ వర్క్ అది. ఎప్పుడైతే నీకు ఇక్కడ వస్తుందో అప్పుడే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. మనకి ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చింది, అది సెట్ టైమ్అవుట్. ఓకే, మనకు ఒక 2 సెకండ్ల తర్వాత ఒక మెథడ్ అనేది ఇన్వోక్ అవ్వాలి. సో మనం సెట్ టైమ్అవుట్ ఎలా రాస్తాము? సెట్ టైమ్అవుట్. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ దగ్గరికి రాగానే ఇప్పుడు ఇది కాల్ బ్యాక్ మెథడ్ అనమాట. సెట్ టైమ్అవుట్ అనేది వెబ్ ఐపీఏలో ఒక ఫీచర్. ఓకే, బ్రౌజర్ మనకు అందించే వెబ్ ఐపీఎస్లో సెట్ టైమ్అవుట్ అనేది ఒక ఫీచర్. ఇప్పుడు ఇక్కడ సెట్ టైమ్అవుట్ ఏం చేస్తుంది, 2 సెకండ్స్ తర్వాత ఈ మెథడ్ని ఇన్వోక్ చేయాలని చెప్తున్నాం. బట్ కాల్ స్టాక్ ఇది ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది మెయిన్ పాయింట్. సో ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఇంకొక పని చేస్తుంది. ఇక్కడ ఒక కాల్ బ్యాక్ క్యూని క్రియేట్ చేస్తుంది. ఓకే, కాల్ బ్యాక్ క్యూ. ఓకే, ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉందో సెట్ టైమ్అవుట్ని ఫైండ్ చేసింది. ఇప్పుడు ఏబీసీ రాగానే ఏబీసీ వరకు మనకి ఏబీసీ మెథడ్ ఇన్వోక్ చేసాము. ఏబీసీ మెథడ్ ప్రింట్ అయింది, ఏబీసీ ఫంక్షన్ ప్రింట్ అయింది, కన్సోల్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ సెట్ టైమ్అవుట్కి వచ్చింది. సెట్ టైమ్అవుట్కి రాగానే ఇది ఒక వెబ్ ఏపీఏ. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఇది ఏం చేస్తుంది అంటే మెమరైజ్ చేసుకుంటుంది. ఎక్కడ? కాల్ బ్యాక్ క్యూలో. ఇక్కడ ఈ కాల్ బ్యాక్ క్యూలోకి ఈ సెట్ టైమ్అవుట్ వెబ్ ఏపీఐ కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో ఇది గ్లోబల్ ఎగ్జిక్యూషన్లోకి రాదు. ఇప్పుడు ఇది గ్లోబల్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు జావాస్క్రిప్ట్ ఇంజిన్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇక్కడ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ రన్ అవుతుంది కదండి. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ రన్ అయ్యేప్పుడు జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది,
లైన్ బై లైన్ చెక్ చేసింది కాబట్టి ఇప్పుడు సెట్ టైం అవుట్కి రాగానే ఇది కాల్ బ్యాక్ మెథడ్ కాబట్టి ఈ కాల్ బ్యాక్ క్యూలోకి ఈ మెథడ్ని పుష్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు గ్లోబల్ ఎగ్జిక్యూషన్ మనం అయిపోగానే, మొత్తం గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే కాల్ స్టాక్ క్యూ ఎంప్టీ అయింది. ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ టైం అవుట్ని ఇక్కడికి మనం తీసుకురావాలి. సో ఈ పని ఎవరు చేస్తారు అంటే ఈవెంట్ లూప్ చేస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, console.log స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది, ఏబీసీ ఫంక్షన్ ఇన్వోక్ చేసాం, ఏబీసీ ఫంక్షన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్కి రాగానే ఇది కాల్ బ్యాక్ మెథడ్ కాబట్టి ఈ కాల్ బ్యాక్ క్యూలోకి మూవ్ చేసింది. అప్పుడు ఈవెంట్ లూప్ ఏం చేస్తుంది అంటే ఈ కాల్ స్టాక్ ఎంప్టీ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. ఓకే, కాల్ స్టాక్ ఎంప్టీ అయ్యేదాకా వెయిట్ చేస్తుంది. ఈ కాల్ స్టాక్ క్యూలో ఎప్పుడైతే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ ఎంప్టీ అయ్యిందో అప్పుడు ఈ కాల్ బ్యాక్ క్యూకి ఛాన్స్ వస్తుంది. సో ఇది వెంటనే ఈవెంట్ లూప్ ఈ కాల్ బ్యాక్ క్యూని ఇందులోకి కాల్ స్టాక్లోకి మూవ్ చేస్తుంది. సో అప్పుడే ఈ కాల్ బ్యాక్ క్యూ ఎప్పుడైతే ఇది మూవ్ చేస్తుందో ఇది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 2000 మిల్లీ సెకండ్స్, ఐ మీన్ 2 సెకండ్స్ తర్వాత మనకి అలర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. లెట్స్ సే ఇది console.log అనుకుందాం. console.log ఎప్పుడైతే మనకి ఇది గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే కాల్ స్టాక్ ఎంప్టీ అవుతుందో అప్పుడే కాల్ బ్యాక్ క్యూ నుంచి ఈ కాల్ బ్యాక్ టైమ్ అవుట్ అనేది కాల్ స్టాక్కి ఈవెంట్ లూప్ అనేది మూవ్ చేస్తుంది. సో ఇక్కడ సెట్ టైమ్ అవుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఎప్పుడైతే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా రన్ అవుతుందో, ఎప్పుడైతే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా రన్ అవుతుందో. సో ఇక్కడ ఏమవుతుంది, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా రన్ అవ్వాలంటే ఏబీసీ ఫంక్షన్ని మనం రన్ చేసాము. నెక్స్ట్ console.log ఎండ్ వచ్చింది, గ్లోబల్ ఎగ్జిక్యూషన్లో పార్ట్ కాబట్టి console.log ఎండ్ అయింది. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ పార్ట్లో మళ్ళీ ఏబీసీ ఫంక్షన్ కూడా రన్ అయింది. చూడండి ఇక్కడ ఏబీసీ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ పార్ట్ లైన్ బై లైన్ రన్ అవుతుంది కాబట్టి సెట్ టైమ్ అవుట్ రాగానే ఇది కాల్ బ్యాక్ క్యూలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ రన్ అవుతూ ఉంది, ఇక్కడ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ రన్ అవుతూ ఉంది, ఇక్కడ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ రన్ అవుతూ ఉంది. సో ఈ console.log ఎండ్ వచ్చింది, ఏబీసీ ఫంక్షన్ మళ్ళీ ఇన్వోక్ చేస్తున్నాం కాబట్టి ఏబీసీ ఫంక్షన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ కాల్ బ్యాక్ క్యూ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు కాల్ బ్యాక్ క్యూకి ఛాన్స్ వచ్చింది. ఈవెంట్ లూప్ ఏం చేస్తుంది, ఈ కాల్ బ్యాక్ క్యూలోకి దీన్ని మూవ్ చేసింది. ఇప్పుడు కాల్ స్టాక్లో కాల్ బ్యాక్ టైమ్ అవుట్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్ ఆఫ్టర్ 2 సెకండ్స్ అనేది 2 సెకండ్స్ తర్వాత మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. కన్సోల్లో ప్రింట్ అవ్వగానే ఈ కాల్ బ్యాక్ క్యూ కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు కాల్ స్టాక్ ఎంప్టీ అయిపోయింది, కాల్ బ్యాక్ క్యూ కూడా ఎంప్టీ అయిపోయింది. ఇది ఈవెంట్ లూప్ చేసే పని. సో ఇక్కడ సెట్ టైమ్ అవుట్ ఇలా వర్క్ అవుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఫెచ్ కూడా ఉంది. వీటన్నింటికంటే మెయిన్గా ఫెచ్ అనేది ఒక సూపర్ రోల్ అనమాట, ఐ మీన్ ఒక సూపర్ ఫీచర్. ఫెచ్ అనేది ఏం చేస్తుంది, మన ఏపీఐ కాల్స్ చేస్తుంది. ఇప్పుడు సో మనకి ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది, నేను ఇప్పుడు తీసేస్తాను, నేను వర్క్ చేయడం, ఫెచ్ వచ్చింది. ఓకే, లెట్స్ సే ఇది కన్సోల్ కంటే ముందే ఉంది అనుకుందాం. console.log. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మైక్రో టాస్క్ క్యూ ఉంటుందండి. మైక్రో టాస్క్ క్యూ, ఈ మైక్రో టాస్క్ క్యూ అనేది ప్రామిసెస్ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, ఈవెంట్ లూప్ ఏం చేస్తుంది, ఈ కాల్ స్టాక్ ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో అప్పుడు ఈ కాల్ బ్యాక్ క్యూకి ఛాన్స్ ఇస్తుంది. అప్పుడు ఈ కాల్ బ్యాక్ క్యూ ఇందులోకి మూవ్ అవుతుంది, కాల్ బ్యాక్ క్యూ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మైక్రో టాస్క్ క్యూ ఏం చేస్తుంది మెయిన్గా అంటే ప్రామిసెస్ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫెచ్ అనేది ఒక ప్రామిస్. ఓకే, ఎప్పుడైతే ఏపీఐ కాల్ అయిందో, ఎప్పుడైతే ఈ ఫెచ్ కాల్ బ్యాక్ అనేది డేటా రెడీ
అయ్యిందో, ఏపీఐ నుంచి మనకి ఎప్పుడైతే రెస్పాన్స్ వచ్చిందో ఇమీడియట్గా మనకి ఈ మైక్రోటాస్క్ క్యూ కాల్ బ్యాక్ కంటే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే కాల్ స్టాక్ ఎంప్టీ అవుతుందో వెంటనే ఈవెంట్ లూప్ ఏం చేస్తుంది అంటే ఈ కాల్ బ్యాక్ క్యూని ఈ ఫెచ్ కాల్ బ్యాక్ని రన్ చేస్తుంది. ఏది? మైక్రోటాస్క్. సో ఇక్కడ ప్రియారిటీ కాల్ బ్యాక్ క్యూ కంటే మైక్రోటాస్క్ క్యూకి ఎక్కువ. ఎందుకు అంటే ఈ మూడు అలా డిజైన్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ లూప్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే మైక్రోటాస్క్ క్యూలోకి వచ్చిన ప్రామిసెస్ని ముందుగా కాల్ బ్యాక్ క్యూ కంటే ముందుగా ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత కాల్ బ్యాక్ క్యూకి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి తెలిసిన విధంగా ఏంటంటే ముందు ఈ ఫెచ్ కాల్ బ్యాక్ ఎప్పుడైతే డేటా రెడీ అయిందో అప్పుడు ఫెచ్ కాల్ బ్యాక్ రన్ అవుతుంది. తర్వాత సెట్ టైమ్ అవుట్ రన్ అవుతుంది. ఇలా రన్ అవుతుంది అన్నమాట. మైక్రోటాస్క్ క్యూ కాల్ బ్యాక్ కంటే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను. ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ ఇంజన్ ఈ కోడ్ని రీడ్ చేయడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి గ్లోబల్ ఎగ్జిక్యూషన్ రన్ అవుతుంది. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ రన్ అయింది. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే నెక్స్ట్ ఇంటర్నల్ మెథడ్స్ ఏమైనా ఇన్వోక్ అయ్యే ఉంటే అందులోకి జావాస్క్రిప్ట్ ఇంజన్ మూవ్ చేస్తుంది. ఏబీసీ రన్ అయింది, ఏబీసీ ఫంక్షన్ ప్రింట్ అయింది. సో అది డన్, అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సెట్ టైమ్ అవుట్కి వచ్చింది. ఇది కాల్ బ్యాక్ క్యూలోకి మూవ్ అవుతుంది. మూవ్ అయింది. ఇంకా గ్లోబల్ ఎగ్జిక్యూషన్ రన్ అవుతుంది. ఇంకా ఈవెంట్ లూప్ చెక్ చేస్తూ ఉంది. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ ఇంకా అయిపోలేదు. ఓకే, నెక్స్ట్ ఫెచ్కి వచ్చింది. ఇది ఫెచ్ కాల్ బ్యాక్ కాబట్టి మైక్రోటాస్క్, ఇది ప్రామిస్ కాబట్టి, ఫెచ్ అనేది ప్రామిస్ కాబట్టి మైక్రోటాస్క్ క్యూలోకి దీన్ని మూవ్ చేసింది, దీంట్లోకి వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ స్టేట్మెంట్ వచ్చింది, ఎండ్ స్టేట్మెంట్ అయింది. ఇప్పుడు గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే మైక్రోటాస్క్ క్యూ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మైక్రోటాస్క్ క్యూ వచ్చింది. ఇది రన్ అయిపోగానే ఫెచ్ కాల్ బ్యాక్ మనకి ప్రింట్ స్టేట్మెంట్ కనబడింది. ఇది అయిపోగానే ఆఫ్టర్ 2 seconds ఇది సెట్ టైమ్ అవుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఈవెంట్ లూప్ అనేది కాల్ స్టాక్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈవెంట్ లూప్ పని ఏంటి అంటే మైక్రోటాస్క్ క్యూ కాల్ బ్యాక్ క్యూస్ని కాల్ స్టాక్లోకి మూవ్ చేయడం. ఓకే, ఈ ఈవెంట్ లూప్ కాల్ స్టాక్ని ఎవ్రీ టైం మానిటర్ చేస్తుంటుంది. ఎప్పుడైతే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మైక్రోటాస్క్ క్యూకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. మైక్రోటాస్క్ క్యూలో ప్రామిసెస్ ఉంటాయి. ఈ మైక్రోటాస్క్ క్యూ ఇక్కడికి మూవ్ అవ్వగానే మళ్ళీ ఈ ఈవెంట్ లూప్ ఈ ఫెచ్ కాల్ బ్యాక్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఈ మైక్రోటాస్క్ క్యూస్ ఈ కాల్ స్టాక్ ఎంప్టీ అయిందా లేదా చెక్ చేస్తుంది. ఇది అయిపోగానే నెక్స్ట్ కాల్ బ్యాక్ సెట్ టైమ్ అవుట్ మెథడ్ ఇన్వోక్ చేస్తుంది. సో ఇలా ఈవెంట్ లూప్ రన్ అవుతుంది. ఐ హోప్ మీకు ఇది అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.